Cool. Let's look at this. చూడండి ఇది. శశి థరూర్ అండ్ అదర్స్ మూవ్ సుప్రీం కోర్ట్ అగైన్స్ట్ సెడిషన్ చార్జెస్. ఇది చాలా కామన్ గా వింటూ ఉంటాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సెడిషన్ అంటే అర్థం ఏంటి? దేశద్రోహం, రాజద్రోహం. మీరు నేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేశద్రోహం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ పైన చార్జెస్ అంటే ఆరోపణలు. సో అతని పైన ఆరోపణలు వచ్చాయి, అందుకని దానికి వ్యతిరేకంగా అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. మయన్మార్స్ ousted leader Suu Kyi charged, remanded for 2 weeks. దీని అర్థం ఏంటి? ఇది మీ అందరికీ తెలిసిందే. థ్రోన్ అవుట్, కాలేజ్ నుంచి ఊస్ చేస్తారంటే ఏంటి? తీసేశారు, తీసి పారేశారు అని అర్థం. రిమూవ్డ్ ఫ్రమ్ పొజిషన్. చార్జ్ అంటే అర్థం ఏంటి? తన పైన ఆరోపణలు పడ్డాయి. చార్జెస్ అంటే ఆరోపణలు, తన పైన కేసులు పెట్టారు అని అర్థం. 2 వారాల రిమాండ్ కి పంపించారు. గవర్నమెంట్ నోటీస్ టు ట్విట్టర్ ఆన్ ఫార్మర్ జెనోసైడ్ హ్యాష్ట్యాగ్. ఫార్మర్ జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ద్వారకేష్ గౌరవ్ నువ్వు రోజు పెడుతున్నావు, బట్ నీ ఆన్సర్స్ అన్ని తప్పులు ఉంటున్నాయి అంటే దగ్గరకు వస్తావు. ద వే యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఈస్ రాంగ్. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని చంపేయడం. నువ్వేం పెట్టావు? కిల్లింగ్ పీపుల్ అనేది కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. డెలిబరేట్ గా, కావాలనే ఒక పర్టికులర్ ఎథనిక్ గ్రూప్. మీకు మయన్మార్లో రోహింగ్యాస్ పైన మారణకాండ జరిగింది. అలాగే రైతులు అనేది ఒక గ్రూప్, వాళ్ళందరినీ చంపడం, లేకపోతే ఒక పర్టికులర్ కేటగిరీ క్యాండిడేట్స్ ని ఒకేసారి మారణ హోమం చేయడాన్ని మనం జెనోసైడ్ అంటాం. ఇండియా ఫ్లేస్ కామెంట్స్ బై సెలబ్రిటీస్. ఫ్లే అంటే అగైన్ ఆల్రెడీ మనం చూసాం, ఇంతకు ముందు ఎడిటోరియల్స్ లో వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లే? ఫ్లే అంటే ఏంటి? తొక్క తీయడం అంటే విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం, తోలు తీయడం. సెలబ్రిటీస్ మాట్లాడారు. గ్రేటా థన్బర్గ్, రిహన్నా, వీళ్ళంతా కూడా మాట్లాడారు. అంటే ఫార్మర్స్ కి ఏం జరుగుతుంది ఇండియాలో, వీ హ్యావ్ టు, మనం వాళ్ళతో పాటు ఉందాం, సంథింగ్ లైక్ దట్ మాట్లాడితే మీరెవరు మా విషయాల్లో అన్నట్టుగా ఇండియాలో చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. అందరూ రియాక్ట్ అయ్యారు. రిఫ్యూజల్ టు రిమూవ్ కంటెంట్ మే ఇన్వైట్ పీనల్ యాక్షన్. పీనల్ అంటే పెనాల్టీ, పనిష్మెంట్, ఆ సెన్స్ లో మీకు వస్తుంది. మీరు ఆ కంటెంట్ తీయకపోతే పనిష్మెంట్ చేస్తాము. హ్యాష్ ట్యాగ్ తెలుసు కదా, రోజు వస్తుంటుంది మీకు. పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చింది అనుకోండి, పవర్ స్టార్ బర్త్డే అని చెప్పి పెడతారు. HBD పవర్ స్టార్ అని పెడతారు. అని పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఇదే హ్యాష్ ట్యాగ్ తో మొత్తం ఎన్ని వస్తాయి కౌంట్ చేస్తుంది అనమాట ట్విట్టర్. ఎన్ని వేల మంది దీని గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని లక్షల మంది దీని గురించి మాట్లాడుతున్నారు అనేది వస్తుంది. ఏది ట్రెండింగ్ లో ఉందో తెలుస్తుంది హ్యాష్ ట్యాగ్ వల్ల. పీపుల్ విల్ గెట్ టు నో విచ్ ఈస్ ట్రెండింగ్. సో ఫార్మర్ జెనోసైడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది ట్విట్టర్ లో. సో ఫార్మర్స్ ని చంపేస్తున్నారు, మారణ హోమం జరుగుతుంది అన్నట్టు. అది గవర్నమెంట్ కి ఇమేజ్ ని దెబ్బతీసేలా ఉంది కాబట్టి ట్విట్టర్ ని రిమూవ్ చేయండి మీరు, లేకపోతే మేము పెనాల్టీ పడుతుంది, పనిష్ చేస్తామని బెదిరించండి. Massive gathering in Haryana demands repeal of farm laws. హర్యానాలో చాలా మంది ఎక్కువగా జనాలు గ్యాదర్ అయ్యారు. వాళ్ళు కూడా రద్దు చేసేయమని, ఫార్మ్ లాస్ ని రద్దు చేయమని అడుగుతున్నారు. సో ఇది మనం చాలా సార్లు వింటూ ఉన్నాం. రిసెండ్, రిపీల్, యానల్, రివోక్, ఇలాంటి పదాలు. అబ్రోగేట్, అబాలిష్, ఇవన్నీ సిమిలర్ అన్నమాట. రివోక్, రిసెండ్, యానల్, అబ్రోగేట్, అబాలిష్. రైట్.
జీపీ తండా సర్పంచ్ ఎలెక్టెడ్ యునానిమస్లీ. యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా. ఎన్నిసార్లు వస్తుంది మీకు పంచాయతీ ఎలక్షన్ జరిగేంత కాలం ఈ వర్డ్ వస్తూనే ఉంటుంది. అండ్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. ఎలక్షన్స్ సీజన్ అంతా ఈ వర్డ్ మీకు వస్తుంటది. సో మీరు మర్చిపోయే అవకాశం కూడా ఉండదు. ఏకగ్రీవం విత్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే ఏకగ్రీవం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యునానిమస్ కి కన్సెన్సస్, ఏకాభిప్రాయం. ఏకాభిప్రాయం కన్సెన్సస్ అంటే అందరూ ఒకే అభిప్రాయంతో ఉండడం. సో చూడండి, SEC లాంచెస్ యాప్ టు చెక్ పోల్ మాల్ ప్రాక్టీసెస్. చెక్ అంటే మళ్ళీ కంట్రోల్, కర్బ్, కంట్రోల్. పోల్ మాల్ ప్రాక్టీసెస్ అంటే మీకు తెలుసు కదా. యా, చెక్ కి చెక్ పెట్టడానికి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ ఉంటుంది. యా, SC refuses to intervene in conversion laws. రో అంటే గొడవ. ఎవరైనా నాకు క్వశ్చన్స్ పెట్టాలంటే ప్రైవేట్ గా పెట్టకూడదు. పెడితే సెండ్ టు ఎవ్రీవన్ పెడితేనే ఆన్సర్ చేస్తాను. డోంట్ సెండ్ క్వశ్చన్స్ టు మీ సెపరేట్లీ. అండ్ స్టిక్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది పేజ్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాడికి స్టిక్ అవ్వండి. అటు ఇటు వద్దు, ఫోకస్ చేయండి. ప్రతిది కూడా ఏదో టైంలో నేర్చుకుంటూ ఉంటారు. రో అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ గొడవ అనే మీనింగ్ వస్తుంది. ఈ కన్వర్షన్ లాస్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మారిపోవడం సంబంధించిన గొడవల విషయంలో నేను ఇంటర్వ్యూన్ అవ్వను, నేను మధ్యలో దూరను. ఇంటర్వ్యూన్ అంటే ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఈ పదం గురించి మార్నింగ్ ఎడిటోరియల్ కూడా చెప్పాను. ఇంటర్వెన్షన్ అనేది ఎలా వాడతారంటే, ఒక సమస్య, ఇఫ్ సమ్మన్ ఈస్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవడం. ఇంటర్ఫియర్ టు సాల్వ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేయడానికి ఇంటర్ఫియర్ అవడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఎస్పెషల్లీ గవర్నమెంట్కి వాడతాం. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు సాల్వ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. మార్నింగ్ ఎడిటోరియల్లో క్లియర్గా చెప్పాం. COVID-19 వల్ల సఫర్ అవుతున్న వాళ్ళని బాగు చేయడానికి, సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ రకరకాల విషయాలు చేసింది. No government jobs for protesters in Bihar అంట. Bihar government has issued a directive stating that government jobs or contracts will not be given to those who stage violent protests or involve themselves in criminal act against which charges are filed. నిరసనలు చేసే వారికి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వరంట బీహార్లో. చూడండి ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో. సో నిరసన వ్యక్తపరిచే హక్కు కూడా లేకుండా తొక్కేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఏరియల్ ఎక్స్ట్రావగెంజా ఇక్కడ నుంచి అడిగింది అమ్మాయి. ఎక్స్ట్రావగెంజా అంటే అర్థం ఏంటి? అట్టహాసం. అంటే అట్టహాసంగా కొంచెం చూసారు కదా, గ్రాండ్ గా చేయడం, గ్రాండ్ గా, కోలాహలంగా, హడావిడిగా చేయడం. పెళ్లిళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, బలిసిన వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు చూడండి, అలాగనమాట. మనకి ఆయన ఎవరు, మైనింగ్ కింగ్ పేరు మర్చిపోయాను. బాహుబలి ఇస్ విజువల్ ఎక్స్ట్రావగెంజా. గాలి జనార్దన్ రెడ్డి, జనార్దన్ రావు కాదు, గాలి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఎలా చేశారు? ఇట్స్ ఎ విజువల్ స్పెక్టర్, విజువల్ ఎక్స్ట్రావగెంజా. SSC అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, మీవి కాదు, కంగారు పడకండి. SSC CGL కాదు, ఓన్లీ SSC. A leopard that changed its spots for a dog. The predator spent hours with its canine quarry in a locked room but didn't harm him. ఆ కుక్క కోసం లెపార్డ్ ఏమో తనకి స్పేస్ ఇచ్చిందంట. స్పాట్స్ అంటే అర్థం ఏంటి? క్యారెక్టరా? స్పాట్స్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? క్యారెక్టర్ అనా? తన పొజిషన్ అంటే ప్లేస్ అనా? స్పాట్ అంటాం కదా మనం కూర్చున్న ప్లేస్, పర్టికులర్ ప్లేస్. తన ప్లేస్ తనకి ఇచ్చేసింది, కూర్చో నువ్వు కూడా అని. చాలాసేపు దాంతో పాటు ఉందంట. ప్రిడేటర్ అంటే ప్రిడేట్ చేసేది. చూడండి, ప్రిడేటర్ అంటే హంటర్ లాంటిది. హంటర్. ప్రే అంటే ద వన్ దట్ ఈస్ హంటెడ్. ప్రిడేటర్, ప్రే. పులి, జింక ప్రే అవుతుంది, పులి ప్రిడేటర్ అవుతుంది.
హంట్ చేసేది ప్రిడేటర్. కెనైన్ క్వారీ అంటే కుక్కలకు సంబంధించిన వాటికి కెనైన్ అనే పదం వాడతారు. కెనైన్ అంటే మీనింగే రిలేటింగ్ టు డాగ్స్, రిలేటెడ్ టు డాగ్స్ అని అర్థం, డాగ్ రిలేటెడ్ అని అర్థం. క్వారీ అంటే మీరు ప్యారలల్గా డిక్షనరీలో గట్రా చెక్ చేయకండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. యానిమల్, బేసికల్గా యానిమల్ అంతే, అంతకంటే వేరే మీనింగ్ లేదు. క్వారీ అంటే ఎవరినైతే మనం హంట్ చేస్తామో దాన్ని మనం క్వారీ అంటాం. బేసికల్గా ఈ చిరుత కావాలంటే దీన్ని హంట్ చేయొచ్చు, హంట్ చేసి చంపేయచ్చు. సో కెనైన్ అంటే కుక్క సంబంధించిన వాడికి కెనైన్ అనే పదం వాడతారు. క్వారీ అంటే ద వన్ విచ్ ఈస్ గెటింగ్ హంటెడ్, విచ్ ఈస్ బీయింగ్ హంటెడ్. అలా క్యాన్సర్ అవేర్నెస్ టాక్ అండ్ స్క్రీనింగ్ టుడే. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. సో మా మిసెస్ని కూడా ఒక కాలేజ్ వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచారు. షీ గేవ్ స్పీచ్ దేర్ క్యాన్సర్ అవేర్నెస్కి సంబంధించి. దీనికి సంబంధించి అందరూ కూడా రకరకాల కార్యక్రమాలు చేశారు ఇవాళ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు బుక్డ్ ఫర్ థ్రెటనింగ్ రైవల్. రైవల్ అంటే ప్రత్యర్థి, ప్రత్యర్థిని భయపెట్టినందుకు అతన్ని బుక్ చేశారు. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్సిడెంట్ కమ్స్ ఆన్ హీల్స్ ఆఫ్, ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలి. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇన్ సిమిలర్ కేసు. మా పక్కూరే నిమ్మాడ, మాది నర్సన్నపేట, దాని పక్కనే నిమ్మాడ అనే గ్రామంలో అచ్చెన్నాయుడు గారు ఉంటారు. ఆయన అరెస్ట్ చేశారు రీసెంట్గా, అపోనెంట్ని బెదిరించారని చెప్పి. అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కన్నబాబును కూడా సేమ్ కారణాలకి బుక్ చేశారు. ఆన్ హీల్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇమీడియట్లీ ఫాలోయింగ్, ఇమీడియట్లీ ఫాలోయింగ్, క్లోజ్లీ బిహైండ్, ఇమీడియట్లీ ఫాలోయింగ్, అదే దారిలో ఇమీడియట్లీ ఫాలోయింగ్ అని వస్తుంది. పొలిటికల్ పార్టీస్ ఎక్స్ప్లాయిటింగ్ రామతీర్థం ఇన్సిడెంట్. మనకి అలవాటేగా ఎక్స్ప్లాయిట్ చేయడం అని తెలుసు కదా, ఉపయోగించేసుకోవడం వాళ్ళ కోసం. రామతీర్థంలో శ్రీరాముడి యొక్క తలని పగలగొట్టేసిన విగ్రహాన్ని పగలగొట్టేశారు. సో దాన్ని ఏ పార్టీగా పార్టీ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాడేసుకుంటుంది. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే యూజ్ సంథింగ్ ఇన్ అన్ ఎక్సెసివ్ వే ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిట్. అవసరానికి మించి వాడేసుకోవడం ఎక్స్ప్లాయిట్ చేయడం. ఎక్స్ప్లాయిటేషన్ అనేది పాజిటివ్గా రాదు, నెగిటివ్గా వస్తుంది. Phase 2 of vaccination for frontline workers takes off. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి phase 2 సెకండ్ ఇస్తారు కదా, అది కూడా స్టార్ట్ అయింది. టేక్స్ ఆఫ్ అంటే స్టార్ట్ అయింది, బిగిన్ అయింది అని అర్థం. Madhuri, you have a question? Okay. ACB raids labor office after spate of complaints. Spate ante a lot of, చాలా కంప్లైంట్స్ తర్వాత ACB లేబర్ ఆఫీస్ ని రైడ్ చేసింది. a lot of, abundance, a lot of. Elect honest leaders, says SCC. నిజాయితీ పరులైన వాళ్ళు ఎన్నుకోండి.
డోంట్ బి కౌడ్ బై డిస్రప్టివ్ ఫోర్సెస్. చూడండి, కౌ అనేది మనకు తెలిసి నౌన్, కానీ ఇక్కడ ఎలా వాడారు? వెర్బ్ గా వాడారు. మీనింగ్ ఏంటి చెప్పండి, దాన్ని బట్టి కాంటెక్స్ట్ బట్టి దాని మీనింగ్ ఏంటో చెప్పండి. డు నాట్ బి కౌడ్, భయపడద్దు. డిస్రప్టివ్ ఫోర్సెస్, ఓకే, మీ నార్మల్ ప్రాసెస్ ని డిస్రప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు, మీరు ప్రశాంతంగా ఓటు వేయనీయకుండా అంతరాయం కలిగించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మీరు భయపడద్దు. డోంట్ బి కౌడ్. సో ఇక్కడ వర్బ్ గా వచ్చింది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. వర్బ్ అని ఎలా చెప్పాం మనం? వి ఫామ్ వచ్చింది, V3 వచ్చింది, బై వచ్చింది, ప్యాసివ్ వాయిస్ క్లియర్ గా కనిపిస్తుంది. బి ఫామ్ ప్లస్ V3 తర్వాత బై లేకపోయినా పర్లేదు, బి ఫామ్ తర్వాత V3 వచ్చింది కదా. యునానిమస్ ఎలక్షన్స్ షుడ్ నాట్ బి అండర్ డ్యూరెస్. డ్యూరెస్ అంటే మీరు గెస్ట్ చేయండి, ఈజీగా చెప్పేయచ్చు. స్ట్రెస్, అంతే ఈజీ గుర్తుపెట్టుకోవడం. స్ట్రెస్, వాళ్ళని స్ట్రెస్ పెట్టి వాళ్ళని భయపెట్టి యునానిమస్ ఎలక్షన్స్ చేయడం కాదు. అది న్యాచురల్గా ఏకగ్రీవం జరగాలి, కానీ వాళ్ళని భయపెట్టేసి ప్రెషర్ పెట్టేసి కాదు. ప్రెషర్, స్ట్రెస్ ఇలాంటి మీనింగ్స్ మీరు తీసుకోవచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి స్ట్రెస్ అన్నట్టుగా మీరు తీసుకుంటే యూ విల్ రిమెంబర్ ఇట్ ఈజీలీ. డ్యూరెస్, స్ట్రెస్ అంటే ఫోర్స్ యూజ్ చేసి భయపెట్టి, ఓకే, దాన్ని మనం డ్యూరెస్ అంటాం. థ్రెటన్ చేసి, థ్రెట్స్ అనమాట, ఎదుటి వాళ్ళని స్ట్రెస్ చేసి. స్ట్రెస్ అంటే నేను స్ట్రెస్ అవుతున్నాను అన్నప్పుడు డ్యూరెస్ అనకూడదు, అలా అనకూడదు. ఎదుటివాడు నేను స్ట్రెస్ చేసినప్పుడు, నేను భయపెట్టినప్పుడు ఆ పదం వాడచ్చు. ఫాల్స్ కేసెస్ బీయింగ్ బుక్డ్ టు ఇంటిమిడియేట్ కంటెస్టెంట్. ఇంటిమిడియేట్ అంటే భయపెట్టడం, కంటెస్టెంట్స్ అంటే పోటీదారులు, ఎవరైతే ఎలక్షన్స్ పోటీ చేస్తున్నారో వాళ్ళని ఇంటిమిడియేట్ చేయడం, బెదిరించడానికి ఫాల్స్ కేసెస్, తప్పుడు కేసెస్ బుక్ చేస్తున్నారు. కోయర్షన్ అంటే ఫోర్స్. వైఎస్ఆర్సీపీ క్వశ్చన్స్ రేషనల్ బిహైండ్ SEC లాంచింగ్ న్యూ మొబైల్ యాప్. దీని అర్థం ఏంటి? రేషనల్ అంటే లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి, బేసిస్ ఏంటి, ఏ బేసిస్ మీద మీరు లాంచ్ చేశారు? హేతుకత. షిట్. ఉమెన్ డెలివర్స్ బేబీ ఆన్ ద రోడ్ సైడ్. ఇన్ఫాంట్ మాల్డ్ టు డెత్ బై డాగ్స్. కుక్కలు చంపేశాయంట పుట్టిన బాబుని, బాబో పాపో. ఇన్ఫాంట్ అంటే ఆ పుట్టిన బేబీని కుక్కలు మాల్డ్, కొట్టి కొరికి చంపేశాయి. వూండ్ చేయడం, గాయపరచడం. మాల్ అంటే గాయపరచడం. సచ్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్. కాన్స్పిరసీ బిహైండ్ ఐడల్ డిసెక్రేషన్స్. మినిస్టర్. కాన్స్పిరసీ అంటే మీకు తెలిసిందే, కుట్ర చేస్తున్నారు, వెనకాల వీళ్ళు కావాలని కుట్ర చేస్తున్నారు. డిసెక్రేషన్ అంటే అపవిత్రం చేయడం. చూడండి, కాన్సెక్రేట్, డిసెక్రేట్ మీకు చాలాసార్లు చెప్పాను, ఎంతమంది గుర్తుందో తెలియదు. కాన్సెక్రేట్ అంటే ఒక వ్యక్తిని మీరు కుర్చీ పైన కూర్చోబెట్టారు అనుకోండి, కుర్చీ అంటే సింహాసనం పైన కూర్చోబెట్టారు అనుకోండి, కాన్సెక్రేషన్ సెరిమనీ. మీకు ఎస్పెషల్లీ కంచి, కామకోటి, పీఠం ఇలాంటివి ఉంటాయి కదండి. పీఠాల్లో పీఠాధిపతిని చేశారనుకోండి ఎవరినైనా, ఒకరి తర్వాత ఇంకొకరిని కాన్సెక్రేషన్ సెరిమనీ అంటారు. అంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచేది, అది వాళ్ళ యొక్క పవిత్రతను పెంచేది. డిసెక్రేట్ అంటే గౌరవాన్ని తగ్గించడం, పవిత్రతను తగ్గించడం, అపవిత్రం చేయడం. గర్భగుడిలోకి మీరు చెప్పులతో వెళ్ళిపోయారు అనుకోండి,
You have desecrated the sanctity of the temple. Sanctity అంటే పవిత్రత. పవిత్రత దాన్ని మనం డిసెక్రేట్ చేసాం. ఐడల్ అంటే విగ్రహం. ఈ విగ్రహాలను అపవిత్రం చేసే కార్యక్రమం వెనక కుట్ర దాగి ఉంది అని చెప్పి మినిస్టర్ అన్నారు. weighing in on Biden presidency. Weighing in అంటే what is the meaning of weigh in? Weigh in on. క్యాల్కులేట్ చేయడమా? అంటే మీరు కూడా తూయడం అని కాదు, ఆలోచన చేయడం, బైడెన్ ప్రెసిడెన్సీకి సంబంధించి ఒక రకంగా ఒపీనియన్ ఇవ్వడం, డిస్కస్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఒక రకంగా గివ్ ఎన్ ఒపీనియన్ ఆన్. ఇది మీరు ఖచ్చితంగా చదవాలి. ఎంకే నారాయణ్, ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అంటే ఇప్పుడు ఎవరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్? అజిత్ దోవల్ లాగా. ఒకప్పుడు ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినా. సో ఇలాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ చదవాలి. నో టు వ్యాక్సిన్ నేషనలిజం. వ్యాక్సిన్ నేషనలిజం అర్థం ఏంటి? మన దేశం, మన వ్యాక్సిన్లు అనేలాగా ఉండకుండా ఎస్ టు గ్లోబల్ కోఆపరేషన్. ఒక దేశానికి ఇంకో దేశం సపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మాది, ఫస్ట్ మీకు అలా అనుకోకుండా వరల్డ్ వైడ్ అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. వ్యాక్సిన్ నేషనలిజం ఉండకూడదు. షిఫ్టింగ్ శాండ్స్ అండ్ ది ఓవైసీ ఎఫెక్ట్. షిఫ్టింగ్ శాండ్స్ అంటే అర్థం ఏంటి? చేంజెస్ అన్నమాట. టైం గడుస్తున్న కొద్దీ వచ్చే మార్పులు కాదు. టైం గడుస్తున్న కొద్దీ వచ్చే మార్పుల్ని మనం షిఫ్టింగ్ శాండ్స్ అని చెప్పి అంటాం. ద చేంజెస్ దట్ కమ్. చాలా తొందరగా మారిపోతూ ఉండడం. మీరు నడుస్తున్నారు అనుకోండి, మీ కాళ్ళ కింద ఇసుక జారిపోతుంటే మీరు నడగలరా? అలా అనమాట. సో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది మనకి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ టు హ్యాండిల్. సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ గా ఎప్పటికప్పుడు మారిపోతుంది అని చెప్పి. పాజిటివ్ గా కంటే నెగిటివ్ గా వాడతాం. నెగిటివ్ సెన్స్ లో ఐడెంటిఫై, గెస్ చేయలేకపోతున్నాం ఏమవుతుందో నెక్స్ట్ అని వస్తుంది అన్నమాట. డిటెరియేషన్ అంటే ఆ మీనింగ్ కాదు. డిటెరియేషన్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, ప్రాపర్ గా. క్షీణించడం, పాడైపోవడం అనే మీనింగ్ వస్తుంది. షిఫ్టింగ్ శాండ్స్ అంటే చేంజ్ అవ్వడం అనేది పాడవడం అనేది ఎందుకు అనుకోవాలి? చేంజ్ అవ్వడం అంటే పాడవడం అనే కాదు కదా. డిటెరియేటెడ్ అంటే క్షీణించిపోవడం, హాని ఎలా అయిపోవడం అన్నమాట. రోజు రోజుకి అలా అవ్వడాన్ని మనం దాని అంటాం. బ్యాక్ టు వర్స్. సస్టైనబుల్ తెలుసు కదా మీకు. టువర్డ్స్ సస్టైనబుల్ గ్రోత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్? కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్. ఏదన్నా గ్రోత్ కావాలి, బట్ ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండే గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్. సంథింగ్ దట్ కెన్ సస్టైన్. ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసేది సస్టైనబుల్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈ రోజు మనకు అవసరమైనంత లాగేద్దామని కాకుండా భవిష్యత్ తరాలకి, భావి తరాలకు కూడా దానివల్ల నష్టం కాకుండా ఉండేది సస్టైనబుల్.
సింపుల్గా చెప్పాలంటే ఏబుల్ టు బి మెయింటైన్డ్ ఎట్ అ సర్టెన్ రేట్. గ్రోత్ ఈ రోజు మన గ్రోత్ వచ్చేసింది, కానీ ఫ్యూచర్లో మెయింటైన్ చేయడానికి ఇదే అడ్డంకి అయింది అనుకోండి, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ గ్రోత్. మీకు ఎగ్జాంపుల్, ఈరోజు మనకి 30 బస్తాలు పండాయి, 30 బస్తాలు ధాన్యం పండాయి. మీరు ఏదో కొత్త తరహా టెక్నిక్ వాడితే 40 బస్తాలు పండుతాయని తెలుసుకున్నారు, పండించారు, మీకు పండేస్తున్నాయి. కానీ తెలుసు మీకు 5 సంవత్సరాల తర్వాత సారం అంతా పోయి అది 20 బస్తాలకి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందనుకోండి, ఈ గ్రోత్ సస్టైనబుల్ కాదు. ఆ 4-5 ఏళ్ళే మీకు పనిచేస్తుంది, తర్వాత ఇది రివర్స్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ గ్రోత్. సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్ ఈజ్ సస్టైనబుల్. మీకు ఎప్పుడైతే చెప్తాను, మీ ప్రిపరేషన్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. ఈ రోజు విపరీతంగా చదివేసి, అంటే చదవగలిగిన కెపాసిటీకి మించి చదివేసి 2 రోజులు బ్రేక్ డౌన్ అయిపోయారు అనుకోండి, దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ప్రిపరేషన్. మీరు ఏ లెవెల్లో అయితే మెయింటైన్ చేయగలుగుతారో ఆ లెవెల్లో రోజు కన్సిస్టెంట్గా చదివితే దట్ ఈస్ సస్టైనబుల్. రాహుల్ ఈ స్ప్రెడింగ్ ఫేక్ నెరేటివ్స్. నెరేటివ్స్ అంటే స్టోరీలు. ఫేక్ స్టోరీస్ని స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన. హీ గోస్ అబ్రాడ్ టు హ్యాచ్ కాన్స్పిరసీ. కుట్ర పన్నడం కోసమే, హ్యాచ్ అనే పదం చూడండి, కుట్ర పన్నడం కోసమే తను విదేశాలకు వెళ్తున్నాడు విత్ యాంటీ ఇండియా ఎలిమెంట్స్. ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న ఎలిమెంట్స్తో, భారతదేశానికి వ్యతిరేకమైన శక్తులతో కలిసి తను కుట్ర పన్నుతున్నాడు. హ్యాచ్ అంటే టు మేక్ ఎ ప్లాన్, సీక్రెట్గా చేయడం. కాన్స్పిరసీ అంటే కుట్ర చేయడానికి వెళ్తున్నాడు ఆయన అని చెప్పి అంటున్నాడు. నెరేటివ్ అంటే స్టోరీ అని మీనింగ్ వస్తుంది. ప్రొటెస్టర్స్ మీకు తెలిసిందే, నిరసన. శ్రీలంకాస్ ఈసీటీ మూవ్ యూనిలేటరల్. యూనిలేటరల్ అంటే అర్థం ఏంటి? ఏకపక్షంగా, అంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేయకుండా వెంటనే ఒకటి అనౌన్స్మెంట్ చేసేయడం. ఏకపక్షంగా, ఎవరితో డిస్కషన్ లేకుండా చేయడం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, నలుగురితో డిస్కస్ చేయకుండా నిర్ణయాలు తీసుకుంటే యూనిలేటరల్ అంటాం. బైలేటరల్ అంటే ద్వైపాక్షికంగా, 2 కంట్రీలు కలిపి మాట్లాడుకోవడం బైలేటరల్ టాక్స్ అంటారు. బైలేటరల్ టాక్స్, చర్చలు, ద్వైపాక్షిక చర్చలు. మీగర్ అంటే చాలా తక్కువ, కొంచెం అని. మీగర్ అంటే సరిపడనంత, తక్కువ, ఉండాల్సిన దానికంటే తక్కువ. వీఆర్ గెటింగ్ మీగర్ సాలరీస్, అవర్ ఇన్కమ్ ఈజ్ మీగర్ అంటే మా జీతం తక్కువ, ఆదాయం తక్కువ. రోజు వస్తుంది ప్రోబ్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ప్లీ అంటే రిక్వెస్ట్, అభ్యర్థన. సీక్స్ ప్రోబ్ అడుగుతోంది, కోరుకుంటోంది. ఇంటూ రోల్ ఆఫ్ ఆర్బీఐ అఫీషియల్స్. బ్యాంక్ స్కామ్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ యొక్క రోల్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక ప్లీ వచ్చింది, అభ్యర్థన వచ్చింది. వీళ్ళు కూడా చేస్తున్నారేమో, బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తప్పు చేస్తున్నారో లేదో చూడటమే ఆర్బీఐ పని. వాళ్ళు కావాలనే చూడకుండా, మానిటర్ చేయకుండా వదిలేస్తున్నారేమో, దాంట్లో కూడా కుట్ర ఉందేమో, ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. ప్రవీణ్ సిన్హా టేక్స్ ఓవర్.
యాజ్ సిబిఎస్ ఇంటరిమ్ చీఫ్. ఇంటరిమ్ అంటే మధ్యంతర, ఇంకొక చీఫ్ వస్తారు, ఈ లోపు ఈయన ఉంటారు, అలాంటి వాళ్ళు ఇంటరిమ్ చీఫ్ అంటారు. మనకి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి లాగా ఇంటరిమ్ చీఫ్ మినిస్టర్. అలా టేక్ ఓవర్ అంటే తీసుకోవడం, ఆ పొజిషన్ తీసేసుకోవడం. రోజు వస్తుంటాయి, నేను కావాలనే వచ్చిన వాడు కూడా రిపీట్ చేస్తున్నాను. రిపిటేషన్లో మీకు గుర్తుంటాయి, నేను ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత బాగా గుర్తుంటుంది. సో ఆల్రెడీ చదివాం కదా అని వదిలేయకండి, నేను రిపీట్ చేస్తుంటాను, మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఫ్లడ్ అంటే బ్రిటిష్ ఇరానియన్ అకాడమిక్ సేస్ ఈ ఫ్లడ్ ఇరాన్ వైల్ అవుట్ ఆన్ బెయిల్. ఫ్లడ్ అంటే వదిలి పారిపోవడం, ఫ్లీ అంటే రన్ అవే, పారిపోవడం, రన్ అవే. ఇరాన్ నుంచి పారిపోయాడు, బెయిల్ మీద ఉన్నప్పుడు ఇరాన్ నుంచి వెళ్ళిపోయాడు అని అర్థం. మెడిక్స్ లీడ్ స్ప్రౌటింగ్ సివిల్ డిసోబీడియన్స్ కాల్. స్ప్రౌటింగ్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? మొలకెత్తడం అంటే అర్థం ఏంటి? గ్రో అవ్వడమే కదా, చిన్నదాని నుంచి అలా రావడం. సివిల్ డిసోబీడియన్స్ కాల్స్ కూడా పెరగడం, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నా లేదా పెరుగుతున్నా, బాగా గ్రో అవుతున్నా అనే మీనింగ్ వస్తుంది. చూడండి కింద మీకు కనిపిస్తే తెలిసిపోతుంది. సైన్స్ అంటే సూచనలు ఆఫ్ పబ్లిక్ యాంగర్, ప్రజల యొక్క కోపం, మరియు ప్లాన్స్ టు రెసిస్ట్ హ్యావ్ బిగన్ టు ఫ్లిక్కర్. ప్రజలు కోపాన్ని చూపించడం, రెసిస్టెన్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ని పాటించకపోవడం అనేవి హ్యావ్ బిగన్, స్ప్రౌట్ అవుతున్నాయి, పుట్టుకొస్తున్నాయి, మొలకెత్తుతున్నాయి. టు ఫ్లిక్కర్, ఫ్లిక్కర్ అంటే అప్పుడప్పుడే మీకు వెలుగు. చూడండి ఏదన్నా అగ్గిపెట్టుతో మనం ముట్టించినప్పుడు మంట అలా వస్తుంటుంది, స్టార్టింగ్ లో పూర్తి మంట రాకముందు కొంచెం అటు ఇటు అన్స్టడీగా ఉంటుందా ఉండదా అన్నట్టు ఉంటుంది, చూడండి కొంచెం మంట రావడం ఫ్లిక్కర్. ఫ్లిక్కర్ మీకు డిక్షనరీలో చెక్ చేస్తే ఎలా వస్తుందంటే షైన్ అన్స్టడీలీ, స్టడీగా షైన్ అవ్వకుండా కొంచెం కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇవి కూడా హ్యావ్ బిగన్ టు ఫ్లిక్కర్, కొద్ది కొద్దిగా ఆ బల్బ్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది, కరెక్ట్ క్రాంతి, ఆగిపోవడం, వెళ్ళడం, ఆరా అనమాట, కొంచెం కొంచెం అనడం, పూర్తిగా స్టడీగా లేకుండా అన్స్టడీగా ఉండడం. ఇవి స్టార్ట్ అవుతున్నాయి కొద్ది కొద్దిగా, రేపు పొద్దునవే పెద్ద అవుతాయి, అందుకే స్ప్రౌటింగ్ అనే పదం వాడారు అక్కడ. యుఎస్ ఎక్స్టెండ్స్ న్యూ స్టార్ట్ న్యూక్లియర్ ట్రీటీ విత్ రష్యా. ట్రీటీ అంటే ఒప్పందం, మీకు తెలిసిందే ఒప్పందం. ప్యాక్ట్, పిఏసిటీ, ప్యాక్ట్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ ఇప్పుడు మీరు చేస్తున్నట్టే, దానికి సిమిలర్ వర్డ్స్ ని గుర్తు తెచ్చుకోండి. సబ్స్టాన్షియల్ అంటే చాలా ఎక్కువ, పెండెన్సీ చాలా ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయి. స్మాల్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ, మొత్తం ట్యాక్స్ డిస్ప్యూట్స్ లో స్మాల్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ దే అకౌంట్ ఫర్ సబ్స్టాన్షియల్ పెండెన్సీ. పెండింగ్ కేసులలో స్మాల్ ట్యాక్స్ ఎక్కువ ఉన్నాయి. స్టెప్ డౌన్ అంటే దిగిపోవడం. అమెజాన్స్ బెజోస్ టు స్టెప్ డౌన్ యాజ్ సిఇఓ. స్టెప్ డౌన్ అంటే అర్థం ఏంటి? పదవి నుంచి దిగిపోవడం. సిఇఓగా ఆయన పదవి నుంచి దిగిపోతారు. సేల్స్ టాప్ 100 బిలియన్ ఫర్ ఫస్ట్ టైం. ఒక క్వార్టర్లో $100 బిలియన్ అంట. $100 బిలియన్ అంటే ఎంత? 100 బిలియన్ అంటే, ఒక బిలియన్ అంటే 100 మిలియన్, 100 మిలియన్ అంటే 10 కోట్లు, 10 కోట్లు ఇంటూ $100 అంటే 1000 కోట్ల డాలర్లు. 1000 కోట్ల డాలర్లు అంటే ఒక డాలర్కి 76 రూపాయలు. 76,000 కోట్లు ఒక క్వార్టర్లో వాళ్ళకి వచ్చిన రెవెన్యూ అంట. సరిపోతుందా? ఇంకా కావాలా?
76,000 కోట్లు. ఒక క్వార్టర్లో అమెజాన్ యొక్క రెవెన్యూ 76,000 కోట్లు. 76,000 కోట్లు ఇంటూ 4 వేసుకోండి అప్రాక్సిమేట్గా. సంవత్సరానికి అమెజాన్ యొక్క ఆదాయం ఎంతో తెలుస్తుంది. 250 అంటే 2,50,000 కోట్లు. సారీ 3 లక్షల, దగ్గర 3 లక్షల. అది అతని ఆదాయం కాదు, అమెజాన్ యొక్క ఆదాయం, అతను ఒక్కరిది కాదు. 3 లక్షల కోట్లు కంపెనీ ఆదాయం అది. మైఖేల్ వాన్ స్లామ్స్ అంటే క్రిటిసైజ్ చేశాడు ఆస్ట్రేలియా ఫర్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి. ఆస్ట్రేలియా తప్పుకుంది. పుల్లింగ్ అవుట్ అంటే తప్పుకోవడం. అందుకని మైఖేల్ వాన్ ఆస్ట్రేలియాని స్లామ్ క్రిటిసైజ్ చేశారు. అందుకే న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చేసింది. హ్యామర్ అంటే సుత్తితో కొట్టడం. స్పెక్టాక్యులర్ మాంచెస్టర్ యునైటెడ్ హ్యామర్స్ సెయింట్స్ అంటే దంచి కొట్టడం. ఇంకా ఎవరిని? అపోనెంట్ని. అంటే చాలా దారుణంగా ఓడించడం అనే మీనింగ్ వస్తుంది మీకు. బీట్ స్ట్రాంగ్గా బీట్ చేయడం, ఓడించడం, కొట్టడం ఎలా తీసుకోవచ్చు. స్పోర్ట్స్లో వాడతారు కదా అలా. డిఫెండ్ ఎందుకు వస్తుంది? ఓకే, దట్స్ ఇట్. టేక్ కేర్. రోజు టెస్ట్ రాస్తూ ఉండండి, ఎడిటోరియల్ టెస్ట్లు. మీరు ఒకటే మార్గం, ప్రతిరోజు కూడా మీకు ఫ్రేజల్ వర్బ్ కానీ ఇడియమ్స్ కానీ టెస్ట్లు పెడుతూ ఉంటాం, రోజు పెడుతున్నాం. అది రాయండి, తప్పులైనవన్నీ చదువుకోండి ఒకసారి. ఐదర్ నోట్ మేకింగ్ అన్నా చేసుకోండి, బట్ కీప్ టేకింగ్ దమ్. రిపీట్ అయినా పర్లేదు, ఎన్ని రిపీట్ అయితే మీకు అంత గుర్తుంటాయి. జస్ట్ కీప్ టేకింగ్ డైలీ. దట్స్ ది ఓన్లీ వే టు ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ ఇన్ idioms and vocabulary and these things. That's the only way. There is no other way. క్లాస్ వినేస్తే గుర్తుండదు, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. టేక్ కేర్, బాయ్.